అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతహు. వెల్కమ్ అవర్ ఛానల్ నోషి లాక్స్ అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. సో నా ఛానల్ చూసే వాళ్ళైతే ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే. సో ఈరోజు మా ఇంట్లో లంచ్ వచ్చేసి కింతాకి అండి. కింతాకి అంటే కేఎఫ్సి చికెన్ లాగా అన్నమాట. సో మనం చికెన్ ఇట్లా నీట్గా కడిగి పెట్టేసి ఇట్లా ఘాట్లు పెట్టేసుకోవాలండి. తర్వాత దీంట్లో పాలు అండి, నేను పెరుగు వేయను, పాలు వేస్తాను. సో అది పాలు, తర్వాత పసుపు, ఇది చికెన్ మసాలా, ఇది వచ్చి క్యారీ, ఇది వచ్చి సాల్ట్, ఇది వచ్చి పప్రికా అండి, మిరప్పొడి లాగే ఉంటుంది కానీ స్పైసీ ఉండదు అన్నమాట. తర్వాత మిరియాల పొడి, తర్వాత వచ్చి ఇది తెల్లగడ్డ పేస్ట్ అండి. సో ఇది వచ్చి ఎండుమిరపకాయల పౌడరు. ఇది మొత్తము కొంచెం కొంచెంగా వేసుకోవాలండి. తర్వాత ఇది వచ్చి ఆనియన్ పౌడర్ అన్నమాట, ఇది కొంచెం. ఇది కూడా వచ్చి తెల్లగడ్డ పౌడర్, ఇది కొంచెం. ఇది ఉన్నా వేసుకోవచ్చు, లేకపోయినా ఇబ్బంది లేదండి, మనం తెల్లగడ్డ పేస్ట్ వేస్తున్నాం కాబట్టి. సో ఇదంతా మనము చికెన్లో బాగా మ్యాగ్నేట్ చేసేసి ఒక 2 గంటల దాకా వదిలేయాలండి. సో చాలామంది చాలా రకాలు బ్రెడ్ పౌడర్లో కలిపి ఆయిల్లో వేస్తారు, తర్వాత కోడిగుడ్డు వేస్తారండి. నేను ఆ బ్రెడ్ పౌడర్ వేయను, కోడిగుడ్డు వేయను. సో ఈ రకంగా చేస్తాను నేను, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కానీ స్పైసీస్ ఎక్కువ తినరు కాబట్టి మా పిల్లలు ఇవన్నీ కొంచెం కొంచెంగా వేస్తాను నేను. సో మా పిల్లలు ఇంట్లో ఇట్లాగే ఇష్టపడతారు. సో ఇది కూడా ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. మళ్ళీ ఇది మీకు నేను మళ్ళీ మైదా పిండిలో కలిపి ఎట్లా వేయాలనేది కూడా నేను చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను ఇందాక చూపించాను కదా. సో ఇట్లా చికెన్ కలిపి పెట్టేసిన చికెను. సో ఇది మైదా అండి, ఇది మైదా. ఇంట్లో బ్రెడ్, గుడ్డు ఏమి వేయాల్సిన, బ్రెడ్ పౌడరు, గుడ్డు ఏమి వేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ మైదా, కొంచెం ఉప్పు, మిరియాల పౌడరు. మీకు కొంచెం స్పైసీ కావాలనుకుంటే దీంట్లో మిరప్పొడి అయినా కలుపుకొని ఇట్లా జస్ట్ వేసుకోవడమే ఫ్రెండ్స్. తర్వాత సో ఇది చికెన్ ఇట్లా తీసుకొని ఇట్లా బ్లేడ్ చేయాలి, దీంట్లో ఇట్లా వేయాలా. సో ఇట్లా వేయాలా ఫ్రెండ్స్. తర్వాత ఇట్లా ఆయిల్లో వేసేయాలి. సో నేను ఆల్రెడీ వేసాను, మీకు చూపిస్తామని. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో, చూడండి తీసి చూపిస్తున్నాను. చాలా క్రిస్పీగా వచ్చింది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి మీరు ట్రై చేయండి. ఓకే. సో ఇది ఈరోజు మా ఇంట్లో లంచ్ అండి. సో ఇది వచ్చి మా బాబా కోసం మరుగు. ఈ రెసిపీ కూడా నేను ఒకసారి పెట్టాను, చూడండి, వాళ్ళు ఎవరన్నా నా ఛానల్ని విజిట్ చేసి చూడండి. సో తర్వాత ఇది వైట్ రైస్, ఇది దగ్గూస్ అండి. దగ్గూస్ అంటే టమాటా మిక్సీకి వేసేసి తర్వాత ఆయిల్లో కొంచెం తెల్లగడ్డ ఫ్రై చేసుకొని, మ్యాజూన్ కొంచెం ఫ్రై చేసేసుకొని, సో మనం మిక్సీ పట్టిన టమాటా పేస్టు దాంట్లో వేసేసి, కొంచెం మిరియాల పౌడరు, కొంచెం జీలకర్ర పౌడరు, ఉప్పు, పసుపు, క్యారీ వేసేసి ఒక 10 నిమిషాలు ఉడకనిస్తే చాలు ఫ్రెండ్స్. సో దగ్గుస్ రెడీ అయిపోతుంది. సో ఇదే అండి ఈరోజు మా ఇంట్లో లంచ్. మరి మీరేం చేసేసారనేది నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి, కేఎఫ్సి చికెన్ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి మీరు, సరేనా? సో నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, subscribe my channel.